ఆయన్ను సీనియర్ నాయకుడు 25 ఏళ్ల కిందటే అసెంబ్లీలో అడుగుపెట్టారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. పార్టీ చెప్పగానే నియోజకవర్గం మారటానికి కూడా వెనుకడుగేయనంత విశ్వాసపాత్రుడు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం జనం మధ్య ఉండటమే ఆయన తరహా రాజకీయానికి నిలువుటద్దం. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ వాళ్లు పార్టీ మారినా గట్టిగా నిలబడ్డ నిజాయితీపరుడాయన. మొన్నటి ఎలక్షన్స్ లో స్వపక్షంలో కుట్రదారులే ఆయనను ఓడించారని జనంతో పాటు పార్టీ నాయకులు నమ్ముతున్నారు. అలాంటి నాయకుడికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పుట్టిన పొందం వీరయ్య 33 ఏళ్ల వయసులో 1999లో మొదటిసారిగా ములుగులో పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టారు. 2004లో అప్పటి టీడీపీ అభ్యర్థి సీతక్కను ఓడించారు. 2009లో సీతక్క మీద, 2014లో అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయినా 2018లో ఆయనకు ఆఖరి నిమిషంలో కేటాయించిన భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇతర పార్టీల వారిని బీఆర్ఎస్ కలుపుకున్నా పొందం వీరయ్య మాత్రం కాంగ్రెస్లోనే ఉండిపోయారు. భద్రాచలం వరదల సమయంలో కేసీఆర్ను, గవర్నర్ను రప్పించగలిగిన స్థాయిలో ఆయన జనం వెంట, పార్టీ వెంట నిజాయితీగా నిలబడ్డారు. అయితే గత ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పొంగులేటి వర్గానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు భద్రాచలంలో గెలిచారు. పొంగులేటి వర్గానికి చెందిన తెల్లం అప్పట్లో ఆయనతో పాటు కాంగ్రెస్లో చేరినా వెంటనే యూటర్న్ తీసుకుని బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచి కాంగ్రెస్లోకి వచ్చేలా పొంగులేటి చక్రం తిప్పారని, కొంతమంది కాంగ్రెస్ వాళ్లు తెల్లం వెంకట్రావుకు మద్దతు ఇచ్చారని భద్రాచలం ప్రజలకు తెలుసు. నిజానికి వీరయ్య గెలుస్తారని సర్వేలు వెల్లడించిన సమయంలో పోలింగ్కు 4 రోజుల ముందు సీపీఐ నేతలు వాళ్లు సీపీఐ కేడర్ను తమతో పాటు బీఆర్ఎస్లో చేర్పించడంతో వీరయ్య ఓడిపోవాల్సి వచ్చింది. భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరటంతో పొందెం ప్రాధాన్యత తగ్గింది. ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అనే మాట మళ్లీ రుజువైంది. గెలిచి మంత్రి కావలసిన పొందెం వీరయ్యకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. భారీ మెజార్టీతో గెలవాల్సిన వీరయ్య ఓడిపోవటానికి కారణాలు పార్టీ అధినాయకత్వానికి, అంతకంటే ముఖ్యంగా భద్రాచలం ప్రజలకు తెలుసు. అందుకే ప్రజల్లో ఆయన పట్ల పెరిగిన సానుభూతి ఆయనను కనీసం ఎమ్మెల్సీగా చూడాలని కోరుకుంటోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు స్థానికులు వినతి పత్రాలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల షెడ్యూల్ రావటంతో తనకు ఆ అర్హత లేదా అనే స్వయంగా పొందెం వీరయ్య ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ నాయకత్వానికి ఆయన మొర వినపడుతుందా? పార్టీ విధేయతకు పట్టం కడుతుందా? చూడాలి మరి.